అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డులో చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులు సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనుపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా షఫీన్ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులకు కూటమి నాయకులు శాలువాలు కప్పి పూల మాలలతో సత్కరించారు. రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రులు మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు, కూటమి నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా కడపకో, తిరుపతికో, వేలూరుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవనైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి భూమి పూజ చేశారు. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల నేను మంజూరు చేశానని చెప్పి బాగా ఉద్దాం, తర్వాత ఎన్నికల్లో మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుతాం అనుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కోసం జీవించేవాడు, ప్రజల కోసం పరితపించేవాడు, ప్రజలకు సేవ చేయాలనే నిత్యం శ్రమించేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారి రూపంలో ఇక్కడ ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా ప్రజలనైతేనే, రాజకీయ పార్టీలనైతేనే ఊపిరి తీయకుండా 5 సంవత్సరాలు పీడించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసింటే 11 స్థానాలు మాత్రమే ఎందుకు వచ్చాయని మేము సవాల్ విసురుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతం రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడుతున్నాం. మనందరము చూసాం. మన నియోజకవర్గ విషయానికి వస్తేనే ఒకసారి ఆలోచించండి. నిజంగా అభివృద్ధి జరిగింటే గత 14 నెలల్లో తాగునీటి సమస్య లేవనెత్తితే సుమారు మన నియోజకవర్గంలోనే మనం 400 బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించుకుంటున్నాం.